క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక వారం మనం కలుసుకొని ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అదేంటంటే ఈ రోజుని పెంతుకొస్తు దినము అంటారు. పెంతుకొస్తు అనగా 50వ దినము అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి అగ్ని జ్వాలల వలె దిగి వచ్చినటువంటి శుభదినము. అలాగే మరి మనం అందరినీ కూడా ఆయన శక్తితో నింపైన దినము కనుక ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పెంతుకొస్తు అంటే అది ఒక సంస్థ లేక ఒక సంఘమాన్ని కాదు, మనము. అయితే సంఘము ఆవిర్భవించింది కూడా ఈ పెంతుకొస్తు దినం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి పెంతుకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికి ముందు ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు, వేరొక ఆదరణకర్త మీ యొద్ద పంపుదును అని వాగ్దానం చేసి, వాగ్దాన ప్రకారము నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అయ్యా మీరు మమ్మల్ని నింపినందుకే నీ స్తోత్రాలు. నీ ఆత్మ ఫలములతో వరములతో కృపావరములతో నింపినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయం అంది పరిశుద్ధ దినాన, ఈ పెంతుకొస్తు దినాన ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించి అన్య భాషలతో నిన్ను స్తుతించి నీ రాకలో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని మహిమాన్వితుడు అయిన యేసు నామములు మీకు అర్పించుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ పెంతుకొస్తుని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోకి వస్తే జరిగే ఒక 7 కార్యాలు జస్ట్ అవుట్లైన్స్ మాత్రము క్లుప్తంగా జ్ఞాపకం చేస్తారు. అపోస్తులైనటువంటి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ బాప్తిస్మమును అనే మాట రాయబడుతున్నది. నీటి బాప్తిస్మము, అలాగే మరి ఒక మాట పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇది సువార్తలో మనం చదువుకుంటాం. ఆ మాట మరొకసారి ఇక్కడ లూకా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన ఆ మాటని ఇక్కడ రిపీట్ చేసి ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే మరి ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీటి బాప్తిస్మం అంటే అది సహజమైనటువంటి మాటే, మనకు తెలిసిన మాట, అది అన్ని క్రైస్తవులైనటువంటి వారికి. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే మాట ఆయన యూదులకు కానీ అలాగే దేవుని ఎరిగినటువంటి ప్రజలకి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పే ఆ మాట వారు కొత్తగా ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో మనం వినే విధానాన్ని ఆయన మారుస్తారు. మనం వినే విధానాన్ని అనగా మన కొత్త విషయాలను వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఈ పాప జీవితంలో, లోక జీవితంలో అపవిత్రమైన లోక మాలిన్యం సంబంధించిన ఇలాంటి విషయాలు మన చెవిన పడకుండా ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగిన ప్రజలు వినే విధానాన్ని మార్చుకుంటారు. వారు ముస్లిం ముచ్చట్లు వినటానికి ఇష్టపడరు, లేదా నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. వారు ప్రతిదినం ఏం చేస్తారంటే కొత్త విషయాలను వినాలి, దేవుని గురించిన అనేకమైన విషయాలు నేర్చుకోవాలి అని చూస్తారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మన వినే విధానాన్ని ఆయన మారుస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవ మాట ఇదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ అనేక మంది పరిశుద్ధాత్మకు నింపబడిన వారే అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉన్నారు అని వ్రాయబడింది. ఆడున్న ప్రజలందరూ కూడా ఆ అధ్యాయంలోనే వారందరూ ఇస్తుపోయారు, ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించారు. కొంతమంది అన్నారు పొద్దునే వీళ్ళు ముందు తాగారేమో, మద్యం తాగారో, సేవించారేమో అని అంటూ ఉన్నారు. అప్పుడు పేతురు లేచి నిలబడి మరి ఇంత పొద్దున్నే ఎవరు తాగుతున్నారు, ఇది మద్యంతో మాట్లాడేది కాదు అని ఆయన దేవుని యొక్క లేఖనాలను ఎత్తి చూపించి యోవేలు ప్రవచనాన్ని చూపించి ఆయన మాట్లాడినప్పుడు 3000 మంది రక్షణలోకి వచ్చారు. అనగా మనం మాట్లాడే విధానాన్ని, మనం మాట్లాడే తీరుని పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. అంటే నిన్నటి వారికి బూతులు మాట్లాడినా,
నిన్నటి వరకు అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా, అలాగే దోషణకరమైన మాటలు మాట్లాడుతున్నా, శపించే మాటలు మన నోట్లో వస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆయన మన మీదకి వస్తాడో, ఎప్పుడైతే ఆయన మనం పొందుకుంటామో ఆయన మన మాట తీరును మారుస్తాడు. దయగలిగిన మాటలు మన నోట నుండి, ఆశీర్వాదకరమైన మాటలు మన నోట నుండి, ఇతరులకు దీవెనకరమైనటువంటి మాటలను మన నోట నుండి అనుగ్రహిస్తాడు. మన లోకానికి ఉప్పుగా, మన లోకానికి వెలుగుగా ఉండేలాగా దేవుడు మన స్థితిని మారుస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వినే విధానాన్ని మారుస్తాడు, రెండవదిగా మనం మాట్లాడే తీరును మారుస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే మన ప్రవర్తన మారుస్తాడు ఆయన. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనములో వారు ఏమన్నారంటే, మా దగ్గర ఏమీ లేదు కానీ యేసు నామములో నువ్వు లేచి నడువు అనగానే ఆ కుంటివాడు లేచి పరిగెత్తుకుని వెళ్ళాడు. అలాగే మన యొక్క జీవితంలో కూడా మన ప్రవర్తన మారింది. ఆ కుంటి కాలు మార్పు చెంది స్వస్థత పొంది ఆయన పరిగెత్తగలిగాడు. అలాగే మన జీవితంలో అలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అది సరిచేయబడి మన ప్రవర్తన మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తలుల కార్యములు అనగా పరిశుద్ధాత్మ కార్యాలు అని అర్థం మనకి. కనుక ఈ పరిశుద్ధాత్మ కార్యాలు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కార్యాలు చూడవచ్చు. అయితే అన్ని అధ్యాయులు మనం చూడలేం, కానీ ఈ యొక్క 4వ అధ్యాయంలో ఈ మాట మనం నిలబడగలిగినట్లుగా, ఆయన ఘనపరచగలిగినట్లుగా, ఆయనను మహిమపరచగలిగినట్లుగా ఆయన మన ప్రవర్తన మారుస్తాం. మనం దేవుని మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళేలాగా, దేవుణ్ణి ఆరాధించే వారంగా మన ప్రవర్తన మారుస్తాడు. ఇంత మునుపు దేవుని ఆత్మతో నింపబడక మునుపు మనం దూరంగా వెళ్ళిపోతాం, దేవుని సన్నిధి దూరంగా ఉంటాం, అప్పుడప్పుడు వస్తాం, నిర్లక్ష్యంగా ఉంటాం. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కనుక. మరి ఈ యొక్క శిష్యులు కూడా పరిశుద్ధాత్మని పొందమునుపు వారు పారిపోయారు. యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు వాళ్ళు దాక్కున్నారు, కానీ అదే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారి ప్రవర్తన మారింది. వారు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు కొరకు ఏదైనా చేయడానికి వారు ఇష్టపడుతున్నారు, మరణానికి కూడా వారు వెనుకడిగేది. కనుక మన ప్రవర్తన మార్చబడింది. 4వదిగా మన స్వభావం మార్చబడతాం. మన స్వభావం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం అంటే అక్కడ మోసగాడు, కానీ అతడు దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అతని మోసంతో కూడిన ఆ స్వభావం మారిపోయింది, అబద్ధంతో కూడిన స్వభావం మారిపోయింది, పాపంతో నింపబడిన ఆ స్వభావం మారిపోయింది. దేవుని వాక్యంలో దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవునిని వెంబడించిన వారు ఎంతమంది జీవితాలు మార్చబడ్డాయో, అలాగే ఈ దినాల్లో కూడా తాగుబోతులు మార్చబడుతున్నారు, తిరుగుబోతులు మార్చబడుతున్నారు, అబద్ధికులు, దొంగలు, మోసగాళ్ళు వీళ్ళు ఎందుకు మార్చబడుతున్నారంటే క్రీస్తు రక్తం వారి మీద ప్రోక్షించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు కనుక వారి యొక్క స్వభావం మార్చబడుతుంది. ఈ రోజు నువ్వు ఎలాంటి స్వభావంలో ఉన్నా ఆ పాత స్వభావాన్ని నవీన స్వభావంగా మార్చగలుగుతాడు నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లయితే, పరిశుద్ధాత్మను అనుభవించగలిగినట్లయితే. 5వదిగా మనం చూస్తూ ఉన్న 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ వచనంలో మన ప్రార్థన జీవితాన్ని దేవుడు మారుస్తాడని. వారు ఆసక్తితో సంఘం ప్రార్థించిందంట. అంత మునుపు ఎంటబడాలి, ఇప్పుడు కూడా ఆసక్తి కలిగిన వారు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తారు. చెప్పక్కల వాళ్ళు మీరు మోకరించి ప్రార్థన చేయండి, మీరు కన్నీరు కాచి ప్రార్థన చేయండి, మీరు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ప్రార్థన చేయండి అని ఒక సంఘ కాపరి ఎవరు చెబుతాడంటే రాని వారు చెబుతాడు, చేయని వారు చెబుతాడు. కానీ మరి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఆసక్తితో ప్రార్థన చేస్తారు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామని వారు ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈ సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని ఆత్మతో నింపబడి. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తాం అపోస్తలుల కార్యం 27వ అధ్యాయంలో అక్కడ ఆ సముద్ర ప్రయాణంలో గలిబిలి, మరణకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు అక్కడ ఆ గలిబిలిని శాంతంగా మార్చాడు. వారందరినీ ధైర్యపరిచాడు, వారందరికీ ధైర్యాన్ని కలిగించాడు. మరణ భీతి వారి మధ్యలో నుండి తొలగిపోయింది, వారి హృదయాల్లో నుండి తొలగిపోయింది. వారందరూ కూడా సజీవుల వరుసలోనే ఉన్నారు, వారి గమ్యాన్ని క్షేమంగా చేరుకోగలిగారు. కారణం ఆ గలిబిని తీసివేయబడింది కనుక. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనలో ఉన్న పిరికితనం, మనలో ఉన్న భయం, మనలో ఉన్న గలిబిలి, ఆందోళన ఇవన్నీ కూడా తీసివేయబడి మనం ప్రశాంతంగా, శాంతియుతంగా, నెమ్మదిగా మనం ఉండగలుగుతాం.
చివరిగా 7వదిగా మనం చూస్తే 28వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. ఆయన మన యొక్క సమస్యని ఆయన జయముగా మార్చే దేవుడై ఉన్నాడు. ఆ అధ్యాయాన్ని మనం చదువుతా అక్కడ సంఘటన బట్టి నీవు ఏ సమస్యలో ఉన్నా అతను పట్టుకున్నారు, అతన్ని తీర్పు తెచ్చడానికి అపోస్తలుల పౌలుని తీసుకెళ్తున్నారు. కానీ ఆ తగుని ఆ అపోస్తలుల పౌలుకి జయంగా మార్చబడింది. అతను విజయాన్ని పొందుకోగలిగాడు. ఈ రోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, నువ్వు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వాటన్నిటిని విజయంగా మార్చగలిగిన వాడు నువ్వు నమ్మిన దేవుడు. నీవు అభిషేకాన్ని పొందుకుంటే, నువ్వు దేవుని శక్తితో నింపబడితే ఆ యొక్క విజయం నీకే వర్తించేది, నీకే అనుగ్రహించబడితే. అందుకని ఆ శక్తి చేత బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా దీన్ని జరిగించును అని దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు ఉంటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఎరుగు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క పరిశుద్ధాత్మ 7 కార్యాలు దేవా మా బిడ్డల యొక్క జీవితాలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో వారు వినే విధానాన్ని మార్చండి అయ్యా, వారి మాట తీరును మార్చండి, వారి యొక్క స్వభావాన్ని మార్చండి, వారి ప్రవర్తన మార్చండి. ఇదిగో నాయన, ఇదిగో వారి ప్రార్థన జీవితాన్ని మీరు మార్చండి. అలాగే వారి గలిబిలిని తీసివేసి అయ్యా నెమ్మదిని, శాంతిని వారికి అనుగ్రహించండి. అయ్యా వారి ప్రతి సమస్యను జయంగా మార్చి మీరే మహిమను పొందమని, మీ సాక్షులు నిలబెట్టుకున్నామని, వారి ప్రతి అవసరత మీ నామంలో తీర్చమని అయ్యా, విదేశాల్లో ఉన్న మా బిడ్డలను, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో విశ్వాసముతో ఈ ప్రార్థన నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం తోడయుండి ఆయన ఆత్మచేత నింపబడి ఆయన రాకడ ఉండే భాగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you. దేవుని మిమ్మల్ని దీవించును.